జనగామ ప్రాంతంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ అదేవిధంగా మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం ఈ రీతిగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, గడిచిన మాసంలో ఫిబ్రవరి 25వ తారీఖు ప్రెస్టన్ స్కూల్లో రెవరెండ్ డాక్టర్ కేఎం జాన్ గారు, అదేవిధంగా పక్కా ప్రవీణ్ గారు, దారా జేమ్స్ గారు, ఈ ముగ్గురు కలిసి నిర్వహించినటువంటి ఒక మీడియా సమావేశంలో దామర జేమ్స్ అనేటువంటి ఒక వ్యక్తి, ఏబిఎఫ్ఎంఎస్ సంస్థ ప్రతినిధులైనటువంటి నల్ల సుకుమార్ గారు, నల్ల ఆమోస్ గారు, అదేవిధంగా ఎల్మర్ విక్టర్ గారి గురించి వారు చేసినటువంటి నిరాధారమైన కొన్ని తప్పుడు అసత్య ప్రకటనల మీద వాటిని మేము ఖండించడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడిన మేమందరం కూడా ఏబిఎఫ్ఎంఎస్ అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ యొక్క ప్రతినిధులు, ఈ జనగామ ప్రాంతానికి సంబంధించి. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పటిదాకా నేను కొన్ని పేర్లు చెప్పానో ఆ వ్యక్తులు వారితో ఉన్నటువంటి కొంతమంది అనుచరులు కావచ్చు, తమను తాము ఏబిఎఫ్ఎంఎస్ యొక్క నిజమైన ప్రతినిధులమని ప్రకటించుకునే ఒక ప్రయత్నం వారు చేయడమే కాదు, ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారన్న సంగతి మా దృష్టికి రావడం జరిగింది. ఈ సందర్భంలో యాజ్ ఏ ఏబిఎఫ్ఎంఎస్ రిప్రజెంటేటివ్స్గా, ప్రతినిధులుగా ఈ జనగామ పట్టణంలో జనగామ ప్రాంత ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజలు మోసపోవద్దు అనే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం కలిగి ప్రజల దృష్టికి వాస్తవాలను వాళ్ళ దృష్టికి తీసుకుని రావాలని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం కలిగి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏబిఎఫ్ఎంఎస్ ఆస్తులకు సంబంధించి ఎవరైతే రెవరెండ్ డాక్టర్ కేఎం జాన్ గారు ఉన్నారో వారు ఈ ఆస్తులకు సంబంధించి ఒక సేల్ జీపీఏ వారు ఏబిఎఫ్ఎంఎస్ నుండే వారు తెచ్చుకోవడం జరిగింది. దాని ఆధారంగా ఆ ప్రాపర్టీని ప్రెస్టన్లో ఉన్నటువంటి కొంత మేరకు వారు ఎంత ఎక్స్టెంట్కి అయితే వారు జీపీఏ తెచ్చుకున్నారో, సేల్ జీపీఏ, ఆ ఎక్స్టెంట్కి సంబంధించి వారు కొనుగోలుదారులు అవుతారు తప్ప ఏ సంస్థ నుండి అయితే వారు సేల్ జీపీఏ తెచ్చుకున్నారో ఆ సంస్థకు వారు ప్రతినిధులు కాదన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాం. అలాంటి ఈ వ్యక్తులు ఈ ఆస్తికి కొనుగోలుదారులు మాత్రమే, కానీ ఏబిఎఫ్ఎంఎస్ అనే సంస్థకు వారు ఒక అధికారిక ప్రతినిధులు ఎన్నటికీ కారు అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాం. ఎవరైతే ఈ ప్రెస్టన్ ప్రాపర్టీకి సంబంధించి ఆ సేల్ జీపీఏ తెచ్చుకున్నటువంటి వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి అమౌంట్ను ఆ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని రక్షించుకోవచ్చు, దాన్ని వారు క్లెయిమ్ చేయొచ్చు, మేము కాదన. కానీ ఏబిఎఫ్ఎంఎస్ అనే ఒక సంస్థ ద్వారా ఆ సంస్థ తరఫున మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏబిఎఫ్ఎంఎస్ యొక్క ప్రతినిధి తత్వం గురించి, ఎవరు ఏబిఎఫ్ఎంఎస్ నిజమైన ప్రతినిధులు ఎవరన్న విషయం అధికారికంగా పత్రాలు ఉంటాయి, జీపీఏ ఆ పత్రాలు ఉంటాయి. రెండోది చట్టపరమైన గుర్తింపులు, అవేంటంటే కోర్టులలో ఎవరైతే సూట్లు వేశారో, ఇదివరకు కొన్ని సూట్లలో కొన్ని స్పష్టమైన ఆర్డర్లు, డిగ్రీలు కూడా ఏబిఎఫ్ఎంఎస్ పక్షాన రావడం జరిగింది. అందులో ఎవరు పిటిషనర్గా ఉన్నారు, ఎవరు ఇంప్లీట్ పిటిషనర్స్గా ఉన్నారు అన్న విషయం ఆ కోర్టు ఆర్డర్లను బట్టి ఎవరు నిజమైన ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులు అనేది నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కావచ్చు, సంఘాలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంబంధిత అధికార యంత్రాంగం ఎవ్వరు కూడా ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా అధికారిక ధృవీకరణల ఆధారంగా మాత్రమే
ఎవరు ఏబిఎఫ్ఎంఎస్ కు నిజమైన ప్రతినిధులు అన్న విషయం ప్రజలు కూడా ఆలోచించి అవగాహన చేసుకొని గుర్తించవలసిందిగా మేము ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దామెర జేమ్స్ తన ప్రెస్ మీట్ లో కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేసింది. దొంగ జీపీఎల్ తెచ్చుకొని ఆస్తులు అమ్ముకుంటున్నారు, వేరే సంస్థలతో కుమ్మక్క అవుతున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధుల మీద, ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులమైన ఇక్కడున్న వ్యక్తుల మీద వారు కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అనివార్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వారు చేసినటువంటి ఆ బేస్లెస్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించకుండా మేము మౌనంగా ఉంటే వాటిని అంగీకరించినట్టయితే, అందుకోసమని వాటిని ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇక్కడ అన్ని రకాల అధికారిక ధృవీకరణ పత్రాలు, కోర్ట్ ఆర్డర్స్, అన్ని పత్రాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో మేము మీ ముందుకు రావడం జరిగింది. మూడో విషయాన్ని చెప్తా ఉన్నాం. మేము ఇక్కడ కూర్చున్నటువంటి ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులు మేము ఎవరం, మా స్టేటస్ ఏంది అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ఏబిఎఫ్ఎంఎస్ సంస్థ ఉన్నతి కోసం ఎంతగానో ప్రయాసపడి పనిచేసి ఏబిఎఫ్ఎంఎస్ కొరకు ఎన్నో కోర్టులలో వేసినటువంటి కేసులలో ఎన్నో గొప్ప విజయాలు, OS5 హన్మకొండలో కూడా ఒక డిగ్రీ సాధించడం జరిగింది. ఆ కోర్టు ఆర్డర్లే మా యొక్క పాత్రను, మా యొక్క ప్రాధాన్యతను నిర్ధారిస్తాయి తప్ప ఏ వ్యక్తులు కానీ ఇంకెవరు కానీ మా యొక్క పాత్రను కానీ మా ప్రాధాన్యతను ఎవరు కూడా నిర్ధారణ చేయలేరు. అవర్ వర్క్ అండ్ ఎఫర్ట్ అండ్ కోర్ట్ ఆర్డర్ విల్ డిటర్మైన్ అండ్ డిఫైన్ హూ వి ఆర్. మేము ఎవరమై ఉన్నామో అధికారికంగా ఈ పత్రాలే తెలియజేస్తాయి. అందులో క్రమంగా జాయింట్ కలెక్టర్ ఆర్డర్ కూడా ఈ జనగామ ప్రాంతం ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి జాయింట్ కలెక్టర్ ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా ఆర్డర్లో మేము ఎవరమనే సంగతి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. హన్మకొండలో కూడా ఏబిఎఫ్ఎంఎస్ యొక్క కృషి వల్లనే OS5 of 99లో ఒక మంచి ఆర్డర్ అక్కడ రావడం జరిగింది. ఆ కోర్ట్ ఆర్డర్ను చూస్తే కూడా అసలు నిజమైన ఏబిఎఫ్ఎంఎస్ ప్రతినిధులు ఎవరనేది ఈజీగా అర్థమవుతుంది. మేము ఎటువంటి ఆర్డర్ను సంపాదించినా అది మా యొక్క కృషి, మా యొక్క పట్టుదల, లీగల్గా కోర్టులలో చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఫలితంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని న్యాయమైన ఆర్డర్లను కూడా సాధించడం జరిగింది. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న ఏబిఎఫ్ఎంఎస్ సంస్థను మేమే ఇక్కడికి తీసుకొని వచ్చినామని మేమేం క్లెయిమ్ చేయట్లేదు. 20 సంవత్సరాల నుండి, సుమారుగా దాదాపు 20 సంవత్సరాల నుండి ఏబిఎఫ్ఎంఎస్ సంస్థకు అసలు ఆస్తులే లేవు. అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ అనేది అసలు ఇక్కడ మన దేశంలో లేనే లేదు, అసలు ఇక్కడ మనుగడలోనే లేదు అనేటువంటి అభిప్రాయంలో కొంతమంది ఉన్నప్పుడు కూడా మేము కోర్టులలో లీగల్గా న్యాయ పోరాటం మేము చేశాం. న్యాయ పోరాటాన్ని దాదాపు 20 సంవత్సరాల నుండి ఉధృతంగా మేము చేస్తూ ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ ఆర్డర్ను సాధించాం. ఏబిఎఫ్ఎంఎస్ యొక్క హక్కును కూడా మేము పునరుద్ధరించడం జరిగింది. ఐదో విషయాన్ని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే CS 124 of 94 మీడియా ప్రతినిధులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నాకు తెలియజేస్తున్నా. ప్రాముఖ్యంగా నేను ఒక లీగల్ వ్యక్తిని, నా పైన వారు చేసినటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే, వారు మాట్లాడుతూ ఆ యొక్క ఏబిఎఫ్ఎంఎస్ అనేటువంటి వ్యక్తులు నల్ల ఆమోస్, సుకుమార్, లాజర్, ఎల్మర్ అని పేర్లు తీసి వారు ఆరోపించడం జరిగింది. వారు ఏం చేశారు, దొంగ జీపీఏ చెలామణి దొంగ జీపీఎల్ తెచ్చుకొని చెలామణి అవుతున్నారు అని, ఆ తర్వాత వేరే సంస్థతో కుమ్మక్కు అయ్యారని,
ఆ తర్వాత దాదాపు సుమారు కొన్ని డబ్బులు తీసుకొని వారు చలామణి అవుతున్నారు అనేటువంటి విషయాన్ని దామర జేమ్స్ అనేటువంటి వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏబిఎఫ్ఎంఎస్ దానికి అనుబంధ సంస్థ అయినటువంటి టీబీసీసీ సంస్థ ప్రతినిధులు. మేము దాదాపు 2009 సంవత్సరం నుండి, అంటే దాదాపు 18 సంవత్సరాల నుండి కోర్టులలో ఏబిఎఫ్ఎంఎస్ నిజమైనటువంటి సంస్థ అని, హక్కు సంస్థ అని మేము పోరాడుతున్నాం. జనగామలో, హన్మకొండలో, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాపర్టీ విషయంలో ఏబిఎఫ్ఎంఎస్ సంబంధించినటువంటి భారతదేశంలో 59 ప్రాంతాల్లో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో 5 ప్రాంతాల్లో మెయిన్ సెంటర్లలో ఇటు ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటన్నింటి నిమిత్తము మేము దాదాపు 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కోర్టులలో. కోర్టులలో పోరాటం చేస్తూ అనేకమైనటువంటి ఆర్డర్ మేము తీసుకోవడం జరిగింది. హైకోర్టులో మేము తీసుకున్నటువంటి ఆర్డర్ని మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ హైకోర్టులో 2020లో ఒక ఆర్డర్ మేము తీసుకోవడం జరిగింది, WP నెంబర్ 8120/2020. ఈ యొక్క ఆర్డర్లో తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క OS 13/14 అనేటువంటి జనగాం కోర్టులో జరిగినటువంటి ఆ కోర్టు ప్రొసీజర్ ద్వారా ఎక్స్పార్టీ ఆర్డర్ని వారు ఆర్డర్ తీసుకున్నారు. అట్టి సమయంలో ఎంఆర్ఓ, మన జనగామ ఎంఆర్ఓ గారు ఒక నోటీసులు కూడా వారు జారీ చేశారు. ఏంటంటే, ఇటు ప్రాపర్టీస్ ని మేము మ్యుటేషన్ చేస్తాం, ఎందుకంటే అటు ఎక్స్పార్టీ ఆర్డర్ ని వారు తీసుకోవడం జరిగింది, దాని ప్రకారం మేము మ్యుటేషన్ చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మీద మేము హైకోర్టుకు వెళ్ళి ఆ స్టేని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇదే దామర జేమ్స్ అనేటువంటి వ్యక్తి మేము తీసుకొచ్చినటువంటి ఆర్డర్ను తీసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొని పోయి ఎంఆర్ఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తీసుకొని పోయి, ఇదిగో మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినాం, టెండెంట్ వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు, ఇదిగో హైకోర్టులో మేము వేసినటువంటి ఎక్స్పార్టీ డిగ్రీని స్టే జరిగింది అని మమ్మల్ని తీసుకుపోయి అక్కడ ఏబిఎఫ్ఎంఎస్ మేము అని పరిచయం చేసి, ఇప్పుడేమో ఆయన తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడేమంటున్నాడంటే, వీరు ఇదిగో ఏబిఎఫ్ఎంఎస్ దొంగ జీపీఎల్ అంటున్నాడు. ఆ రోజు తెలియదా దొంగ జీపీఎలా మంచి జీపీఏ అని? ఇదిగో తెలియదా వారు టెండెంట్ వారికి పోయేటువంటి భూమి మీరు విధమైనటువంటి వ్యక్తులను మమ్మల్ని తీసుకుపోయి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి ఈ యొక్క ఆర్డర్ని చూపించి ఆ యొక్క కోర్టు ప్రొసీడింగ్స్ ని కలెక్టర్ ఆర్డర్, ప్రాముఖ్యంగా జాయింట్ కలెక్టర్ ఆర్డర్ E5478/2009 లో మేము ఒక ఆర్డర్ ని సంపాదించాం. దాదాపు 2009 సంవత్సరం, అప్పటి సంవత్సరాలు పోరాడి 2009 సంవత్సరంలో ఒక ఆర్డర్ ని మేము తీసుకోవడం జరిగింది, జాయింట్ కలెక్టర్ ఆర్డర్. ఇది ఆర్డర్ లో క్లియర్ గా స్పష్టం చేయడం జరిగినటువంటి విషయం ఏంటంటే, ఏబిఎఫ్ఎంఎస్ అనే సంస్థ అనే విషయాన్ని ఆర్డర్ లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా మేము లీగల్ పోరాటం చేస్తున్నాం. భౌతికంగా వ్యక్తుల్లాగా లేదు, 18 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ జనగాంలో నడుస్తున్నటువంటి ఓఎస్లలో మేము పోరాటం చేస్తూ నడిపిస్తున్నాం. ప్రాముఖ్యంగా వారు అంటున్నటువంటి విషయం ఏంటంటే, వారు ఎస్టీబీస్ అని ఒకసారి అంటాడు. వారి యొక్క లోకల్ స్టాండర్డ్ ఏంటి? దామర జేమ్స్ అనేటువంటి వ్యక్తి వాట్ ఈస్ ద లోకల్ స్టాండర్డ్